సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఏపీలో ఎలక్షన్స్ కంటే ముందర ఇరు శిబిరాల నుంచి వైసీపీ నుంచి, టీడీపీ నుంచి పొలిటికల్ సినిమాలు బాగానే వచ్చాయి సార్. ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని విలన్‌గా చూపిస్తూ టీడీపీ వర్గం నుంచి కొన్ని సినిమాలు రావడం చూసాం. ఇటు చంద్రబాబు నాయుడు గారిని కూడా విలన్‌గా చూపిస్తూ వైసీపీ నుంచి సినిమాలొచ్చాయి. అయితే ఈ సినిమాల మధ్య భేదాన్ని ఒకసారి పరిశీలిస్తే అంటే నిజంగా వాళ్ళు చూపించినట్టే రియల్ లైఫ్‌లో ఉన్నారా? లేదా వాళ్ళు కావాలనే విధంగా మార్చి చూపించారా? ఈ సినిమాలో డిఫరెన్స్ ఏంటి? రియల్ లైఫ్‌లో వాళ్ళు ఉన్నది ఎలా? మీ ఒపీనియన్ ఏంటి సార్ అంటే వీటిపైన? రియల్ లైఫ్ కాదండి. హ్మ్. రియల్ లైఫ్‌లు వేరే. అయితే ఒక కామన్ ధోరణి కనిపిస్తుంది. ఓకే. తెలుగుదేశం అభిమానులు తీసినటువంటి సినిమాలు, తెలుగుదేశం అభిమానులు తీసినటువంటి యూట్యూబ్ ప్రచార చిత్రాలు, ఇవన్నీ కూడా జగన్‌ని ఒక క్రూడ్ విలన్‌గా చూపించటం కోసం. ఓకే. అంటే పొలిటికల్ విలనీ అంటే, పొలిటికల్ విలనీకి మనకు కొన్ని సింబల్స్ ఉన్నాయి సినిమా రంగంలో. నాగభూషణం, అలాగే ఒక దశలో సిఎస్ఆర్, ఆ తర్వాత దశలో నాగభూషణం, ఆ తర్వాత రావు గోపాలరావు. ఇలా పొలిటికల్ విలనీ అంటే పాలిష్డ్ విలనీ అంటారు దాన్ని. నర్మగర్భంగా వ్యవహారం నడపటం, ఒక లౌక్యంతో వ్యవహరించటం, ఇదంతా కూడా వీళ్ళ క్యారెక్టర్స్లో బాగా నడిచేది. సిఎస్ఆర్, నాగభూషణం, రావు గోపాలరావు, ఇది వరుస. ఈ పద్ధతి క్రూడ్ విలనీ వేరు. సత్యనారాయణ, రాజనాల, ఈ బ్యాచ్ అంతా క్రూడ్ విలనీ. వాళ్ళు మోసపోసిన విలన్లుగా ఉంటారు. నాగభూషణం గారు తేనె పూసిన కత్తిలా ఉంటాడు. నవ్వుతూ అవతలవాడి ప్రాణాలు తీసేయటం అనే ప్రోగ్రాం, ఆ పద్ధతిలో ఆయన నటన నడుస్తుంది. అదే ధోరణి యాజ్ ఇట్ ఈజ్గా రావు గోపాలరావు గారు నడిపాడు. కంపారిటివ్గా నాగభూషణం పెద్ద నటుడు రావు గోపాలరావుతో పోలిస్తే. ఆ తరువాత ఆ తరహా పాత్రలు చేయటానికి చాలామంది ప్రయత్నాలు చేశారు. ఈవెన్ రావు రమేష్ కూడా ఆ ఏరియాలోనే తనని తాను వెతుక్కుంటూ ఉంటాడు. ఇది మనకి ఉన్నటువంటి ఒక నమూనా విలనీకి. ఓకే. క్రూడ్ విలన్, పొలిటికల్ విలన్, పాలిష్డ్ విలన్. అయితే తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ తీసిన సినిమాల్లో నాగభూషణం తరహా విలనీయే చూపించారు. రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి వ్యూహము, శబదము రెండిట్లోనూ నాగభూషణము, సిఎస్ఆర్ తరహా విలన్ చంద్రబాబు అనేది ఎస్టాబ్లిష్ చేశారు. పాలిష్డ్ విలనీ మాత్రమే చూపించారు. అంటే కుట్రలు, కుహకాలు చేసే పద్ధతి. కానీ తెలుగుదేశం తీసినటువంటి వైఎస్ఆర్సీపీ వ్యతిరేక చిత్రాల్లో జగన్ని క్రూడ్ విలన్గా చూపించారు. అంటే రాజనాల, సత్యనారాయణ లెవెల్, ఆర్ నాగేశ్వరరావు, ఆ బాపతు విలన్గా చూపించారు, క్రూడ్ విలన్గా. రాజధాని ఫైల్స్లో ఆయన నేరుగా వెళ్ళి తల నరికేస్తాడు గొడ్డలు తీసుకుని స్వయంగా. అవును. అలాగే వాళ్ళు తీసినటువంటి ఇతర ప్రచార చిత్రాలు, వివేకం కూడా వాళ్ళ ప్రొడక్షనే. పేర్లు వేసుకోలేదు కానీ వాళ్ళే క్రియేటర్స్. వివేకంలో కూడా జగన్ని క్రూడ్ విలన్గా చూపించే ప్రయత్నమే జరిగింది. క్రూడ్ అండ్ క్రూయల్ విలన్. అయితే ప్రపంచం పెద్దగా మాట్లాడుకోని సినిమా ఒకటి ఉంది, ప్రతినిధి 2. అది పోలింగ్కి కొద్దిగా ముందొచ్చింది. ఒక ప్రముఖ జర్నలిస్ట్ గారు తీశారు అది. ఆ సినిమాలో ఎక్కడా మేము రాజకీయాలు తడమలేదు, ఓటు దాని ప్రాధాన్యత గురించి ఓటర్కి చెప్పడం మాత్రమే లక్ష్యంగా మేము సినిమా తీసాం అని జర్నలిస్టు మూర్తి గారు చెప్పుకున్నాడు ప్రపంచానికి. ఆ సినిమాకు సంబంధించి జరిగినటువంటి ప్రెస్ మీటుల్లో కూడా ఇట్నుంచి కొంతమంది, అంటే వైసీపీ ఫండ్ చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ నుంచి వెళ్ళినటువంటి రిపోర్టర్లు విద్యుక్త ధర్మంగా కొన్ని ప్రశ్నలు సంధించారు ఆయనకి. అయ్యా, ఈ సినిమాలో, అంటే అప్పటికింకా సినిమా చూడలేదు వాళ్ళు, చూడకుండా ట్రైలర్సు వీటి నుంచి ఇందులో ఒక క్యారెక్టర్ కొంచెం జగన్మోహన్ రెడ్డి లాగా అనిపిస్తోంది, అలాగే ముఖ్యమంత్రి మరణించాడు, ఇలాంటివి కొంచెం ఏదో
వైఎస్ టైం ఇన్సిడెంట్లని గుర్తు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అంటే లేదు లేదు, నేను ఏ ఒక్క రాజకీయ నాయకుడి నమూనాలు తీసుకుని చేయలేదు. ఆ తరహా సినిమాలు ఆల్రెడీ వచ్చినాయి, వ్యూహం ఇలాంటివి. ఆ దూరంలో చేసిన సినిమాలకే సెన్సార్ ఇబ్బంది లేనప్పుడు అలాంటి సినిమాలు చేయదలుచుకుంటే నాకు అడ్డేమిటి? నేను అలాంటి సినిమాలు చేయలేదు, జర్నలిస్టిక్గా మాత్రమే వ్యవహరించాను, బాధ్యతతో కూడిన సినిమా తీశాను నేను. అటువంటివి ఏమీ లేవు. ఏ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి కాదు, రాజకీయ వ్యవస్థ మీద నాకున్న అవగాహనని నా సినిమాలో ప్రదర్శించాను అని చెప్పాడు ఆయన చాలా కాన్ఫిడెంట్గా. కానీ ఆ సినిమాలో కథ ఏమిటి అంటే, తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు వారిని తొలగించి ఆ ప్లేస్లోకి వెళ్ళాలనుకుంటాడు. కొడుకే విలన్ సినిమాలో, ముఖ్యమంత్రి గారి కొడుకే. ఒక ప్రచారం ఉండేది వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు. 2 రకాల ప్రచారాలు ఉండేవి. ఒక ప్రచారం ఏమో కేజీ బేసిన్ వ్యవహారంలో రిలయన్స్ వాళ్ళు హర్ట్ అయ్యారు, రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒక అభిప్రాయం జనాల్లో ప్రచారం అయింది. ఆ ప్రచారం చేసిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు కూడా. అంటే ఆ తరహా కథనాలు వెలువరించిన ఛానల్ బ్రహ్మానందరెడ్డి గారు, అప్పటి ఇన్పుట్ ఎడిటర్గా ఉన్నటువంటి వెంకటకృష్ణ గారు, వాళ్ళిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి పంపారు. వారు తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. అప్పటికి జగన్ ఫండ్ చేస్తున్నాడు ఆ ఛానల్కి, అందుకని జగన్ అనుకూల వార్తలు వాళ్ళు వేసేవాళ్ళు, యాంటీ చంద్రబాబు వార్తలు అందులో పడేవి TV5లో. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారు, అరెస్ట్ అవ్వడానికి కారణం ఆ రిలయన్స్ వారి హస్తం ఉంది దీని వెనకాల అనే కథనాలు, వాళ్ళు రియాక్ట్ అయ్యి కేసేశారు, డిఫేమేషన్ దావా వేశారు, వీళ్ళని తీసుకెళ్ళి లోపల వేశారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ కేసు ఏమైంది అనేది తర్వాత గొడవ. అయితే ఇంకొక ప్రచారం ఉండేది అప్పట్లో, ఇది వైసీపీ నుంచి జరిగినటువంటి, అప్పటికి ఇంకా వైసీపీ ఏర్పడలేదు, జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా ప్రచారమైనటువంటి వార్త అనుకుంటే, ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకూల ఛానల్ కాబట్టి. జరిగితే కౌంటర్ టీడీపీ దుకాణాల నుంచి ఒక ప్రచారం నడిచింది. ఆ ప్రచారం ఏంటంటే, వైఎస్ మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ఒక డిస్కషన్ అండర్ కరెంట్గా నడిచింది, చాప కింద నీరులాగా. ఈ ప్రతినిధి 2 అనే సినిమా చూసేటప్పుడు ఈ అండర్ కరెంట్గా చాప కింద నీరుగా నడిచినటువంటి ప్రచారమును కొంచెం ప్రజల మనసుల్లోకి మళ్ళీ ఒకసారి పునశ్చరణ అంటారు, రివిజన్ అంటారు. ఒకసారి రివిజన్ చేసుకోండి, ఎగ్జామ్స్ వస్తున్నాయని చెప్తారు. అలా పోలింగ్ వస్తోంది, పాత చరిత్ర రివిజన్ చేసుకోండి అన్నట్టుగా తండ్రినే చంపేసిన అని ఒక అనుమానం అతని మీద రేఖామాత్రంగానో ఏదో మాత్రంగానో ఉండింది. ఆ తర్వాత బాబాయి హత్య, ఇతరాలు మీకు ఎలాగూ తెలుసు, చెల్లెళ్ళకి ద్రోహం చేయటం, బాబాయిని హతమార్చటం, ఇవన్నీ తెలిసిన విషయాలు. కానీ అసలు ఏ నాయకుడి బొమ్మ అయితే పెట్టుకుని అతను తిరుగుతున్నాడో ఆ నాయకుడి మరణం వెనకాల కూడా ఇతని పాత్ర ఉందనే ప్రచారం ఒకటి ఉండేది అనే విషయాన్ని ఒక్కసారి ప్రజల మనసుల్లోకి పునశ్చరణ చేయటం ఉద్దేశంగా పెట్టుకుని ఆ సినిమా కథ డిజైన్ చేశారేమో అని నా అనుమానం కాదు, అదే వాస్తవం. ఓటు వేయటం, ఓటు ప్రాధాన్యత చెప్పడం అనేది వేరే గొడవ. అందులో కొంచెం ఎక్స్ట్రీమ్గానే వెళ్ళాడు ఆయన. అంటే ఒక డైలాగు ఉంటుంది ఆ సినిమాలో, ఓటు వేయండి, బాధ్యతగా ఓటు వేయండి, ఓటు వేయకపోతే అసలు ఈ దేశం వదిలే పారిపోండి, వెళ్ళిపోండి, చచ్చిపోండి అన్నదాకా వెళ్ళాడు. ఓటు వేయని వాడు శవంతో సమానం అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది ఆ సినిమాలో. ఆ డైలాగ్ ముసుగులో నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ఓటు విలువని చెప్పడానికి, ఎన్నికలలో ఓటరు ఎంత కీలకము,
వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే నిర్మించుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం, దాన్ని వినియోగించుకోవటం లేదు అనే జ్ఞానాన్ని వారికి ఇవ్వటం కోసం సినిమా తీశానని చెప్పాడు ఆయన. కానీ సినిమాలో ప్రధాన అంశం అంతా కూడా ఒక ముఖ్యమంత్రి మీద ఒక హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఆ హత్యా ప్రయత్నం నుంచి ఆయన్ని కొంతమంది కాపాడుతారు. బ్లాస్ట్ చేయించిన వాడు ముఖ్యమంత్రి కొడుకే. ఇది ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చి ఫైనల్గా పోలీసు వారు వచ్చి వారిని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం క్లైమాక్స్. సో ఇది చూడగానే ఆ రోజున రేఖామాత్రంగా నడిచినటువంటి ప్రచారం మరొక్కసారి ప్రజల మనఃపలకాల మీదకి తీసుకొచ్చే ప్రయత్నం ఏదో జరిగింది దీనిలో అని అనిపిస్తుంది చాలా స్పష్టంగా. కాబట్టి వీళ్ళు అన్ని సినిమాలు చూసుకుంటే ఇంక్లూడింగ్ ప్రతినిధి 2ను కూడా ఇదే ఘాట కట్టేయచ్చు నిర్మోహమాటంగా, ఆయన కాదన్నప్పటికీ. సో ఈ సినిమాలన్నీ చేసిన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు చాలా క్రూడ్ అండ్ క్రూయల్ విలన్ అని. వాళ్ళు తీసిన సినిమాల్లో యాత్ర 2లో అసలు వీళ్ళ ప్రస్తావనే లేదు. ఆయన ఏం చేశాడు, ఏం చేయబోతాడు, ఏ ఇన్ఫ్లుయెన్స్తో పాలిటిక్స్లోకి వచ్చాడు, ఏ ఇన్ఫ్లుయెన్స్తోనూ ఏ స్పిరిట్తోనూ నడుస్తున్నాడు అనేది మాత్రమే యాత్ర 2లో చెప్పారు. అది కూడా పెద్దగా ఆళ్ళ యాత్ర 1తో పోలిస్తే యాత్ర 2 నడవలేదు. నడవకపోవడానికి దానికి ఉండే కారణాలు దానికి ఉన్నాయి. అంటే దానిలో కొంత ఓవర్ ఇన్వాల్వ్మెంట్, దానిలో వీళ్ళెవరు ఇన్వాల్వ్ కాలే యాత్ర 1లో. యాత్ర 2లో వాంటెడ్గా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. దాని తాలూకా గోల కొంత నడిచింది. అందుకని ఆ సినిమా జనరంజకంగా నడవలేదు. సో అది పక్కన పెట్టేస్తే వర్మ గారు తీసిన 2 సినిమాల్లో కూడా తెలుగుదేశం గ్రూప్ని రెడిక్యూల్ చేశాడు, అపహాస్యం చేశాడు. అపహాస్యం మాత్రమే చేశాడు తప్ప వాళ్ళని క్రూడ్ అండ్ క్రూయల్ విలన్స్గా చూపించలేదు. రామ్ గోపాల్ వర్మ గారు కూడా బాధ్యతగానే ఉన్నాడు అక్కడ దాకా. అంటే నాగభూషణం తరహా విలనీయే ఉంటుంది అక్కడ. ఇక్కడ చాలా క్రూడ్ అండ్ క్రూయల్ విలనీ ఉంటుంది. అంటే నంబియార్ లెవెల్ విలనీ ఉంటుంది ఇక్కడ. తమిళ్ విలన్ ఉండేవాడు నంబియార్ అని, చాలా క్రూయల్గా ఉండేవాడు. ఆయన చూడగానే పిల్లలు భయపడి ఏడ్చేవాళ్ళు ఆ రోజుల్లో.